హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు రియల్ పచ్చల్లో, స్వచ్ఛమైన జాతి పచ్చల్లో ఒక హారం చేయటం జరిగిందండి. సీజెడ్ కాంబినేషన్లో, డైమండ్ ఫినిష్లో. చూస్తే ఒక ఎక్స్ట్రాడినరీ, ఏదో ఒక 15-20 లక్షల రూపాయలు అంటే డైమండ్స్కే అయ్యే బడ్జెట్లో మనం ఎమరల్డ్స్ వాడి, బెస్ట్ క్వాలిటీ ఎమరల్డ్స్ వాడామండి. ఎందుకంటే సీజెడ్స్, ఆఫ్ కోర్స్ సీజెడ్ అనేది డైమండ్కి కాంపిటేట్ చేసే సీజెడ్స్ ఈరోజు వచ్చేసినాయి. అవే సీజెడ్స్ మనం వాడుతున్నాం, బ్రాండెడ్ సీజెడ్స్ అని. సో డైమండ్కి అవి ఆల్టర్నేట్గా వచ్చినాయి. మరి పచ్చలండి, పచ్చలు, రియల్ పచ్చలు ఎప్పుడు పచ్చలేనండి. ఎమరల్డ్స్ రియల్ జాతి పచ్చలు ఎప్పుడు జాతి పచ్చలే. వాటికి ఇమిటేషన్ అనేది మార్కెట్లో ఎన్నో ఉన్నప్పటికీ, కొంచెం సబ్జెక్ట్ తెలిసినా, ఏమీ తెలియకపోయినా ఈజీగా చక్కటి న్యాచురల్ పచ్చలకి, ఆనిక్స్ అనే పచ్చల ఇమిటేషన్గా వచ్చే గ్రీన్ స్టోన్స్కి మనం ఈజీగా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆ న్యాచురాలిటీలో ఉన్న గొప్పతనం అది. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ పచ్చల సెట్ చూపించబోతున్నానండి. అలాగే ఒక బ్యూటిఫుల్ స్టడ్స్, కొంచెం పెద్దవారి కోసం, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కోసం డైమండ్ ఫినిష్లో చక్కగా స్టడ్స్ చూపించబోతున్నాను. ఈ స్టడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి. స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఈ ఎమరల్డ్ హారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఈ ఎమరల్డ్ హారంలో స్పెషల్ ఏంటంటే, ఇందులో వాడిన ఎమరల్డ్సేనండి, పచ్చలే. ఎందుకంటే మిగిలిన అన్నీ ఇందులో నేను సీజెడ్స్ వాడాను, మొజనైట్స్ వాడాను. ఆ మొజనైట్స్ వాడిన దగ్గర క్లోజ్ సెట్టింగ్ చేశాను. ఎందుకంటే ఆ మొజనైట్స్ అనేవి మీకు తెలుసు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అవి అన్కట్కి ఇమిటేషన్ అవి. సో వాటికి డైమండ్ ఫినిష్ తీసుకురావాలి, లేదా మంచి సింగిల్ కట్ డైమండ్ ఫినిష్ తీసుకురావాలి, ఆ పచ్చి సెట్ తీసుకురావాలి అంటే, ఆ లుక్ తీసుకురావాలి అంటే బ్యాక్ సైడ్ నుంచి కంపల్సరీగా క్లోజ్ చేయాలి ఆ వర్క్ని. సో వాటికి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ ఆ బ్యాక్ సైడ్ క్లోజ్ వర్క్స్ చేస్తామండి. అలాగే ఇంకా సీజెడ్స్ చెప్పక్కర్లేదు, బ్రాండెడ్ సీజెడ్స్ వాడతాం, నెంబర్ 1 క్వాలిటీ, డైమండ్కి కాంపిటేట్ చేసేలాగా. లుక్ వైజ్ అంటే ఒక జమాలజిస్ట్ తప్ప ఐడెంటిఫై చేసే అవకాశం లేదండి. అటువంటి ఎక్స్ట్రాడినరీ చక్కటి డైమండ్స్, సీజెడ్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. కొంచెం కాస్ట్ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే, అంటే డైమండ్ కాస్ట్తో కంపేర్ చేస్తే నోవేర్ కంపారిజన్. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా సీజెడ్స్ తీసుకున్నాం. ఇంకా ఎమరల్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నానండి, చెప్పాలి కూడాను. ఎందుకంటే ఈ ఎమరల్డ్స్ అవైలబిలిటీ డిపెండ్ అయి మాత్రమే ఈ సెట్ కంప్లీట్ చేయగలం, అదర్వైజ్ ఈ సెట్ అటెండ్ చేయలేం. సో అటువంటి చక్కటి ఎమరల్డ్స్ దొరికినాయి, చక్కటి సీజెడ్స్ వాడాం. ఇక్కడ మీరు గమనిస్తున్న ఈ రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో, బెస్ట్ క్వాలిటీ రియల్ రూబీ పోటాస్, చక్కటి ఆ బ్యూటీ లుక్ తీసుకురావటం కోసం ఇక్కడ నేను పోటాస్ ఈ ఒక్క ప్లేస్లోనే వాడానండి. ఈ స్టోన్స్ ఇవన్నీ కూడాను, ఎమరల్డ్స్ అన్నీ కూడా స్టోన్సే, పోటా కాదు, రియల్ స్టోన్స్. ఇవి మాత్రమే పోటా. ఈ రూబీ, ఈ 10-12 స్టోన్స్. అలాగే చక్కటి బెస్ట్ క్వాలిటీ సౌసీ పర్ల్స్ వాడాం. ఇంకా ఈ లాకెట్లో ఉన్న ఈ పచ్చి సెట్టింగ్లో కనపడుతున్న స్టోన్స్ అన్నీ కూడాను మీకు మొజనైట్ తీసుకోవడం జరిగిందండి. మొజనైట్స్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి క్లోజ్ వర్క్ చేస్తాం. నేను చెప్పిన విధంగా సిల్వర్ ఫాయిల్ ఒకటి ఉంటుంది, దాంతో మీకు చక్కటి సింగిల్ కట్ డైమండ్ ఫినిష్ వచ్చేస్తుంది. అదే మీరు రియల్ డైమండ్కి వెళ్ళాలంటే ఇది కొన్ని లక్షల రూపాయల డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఇంకా వెయిట్ చెప్పాల్సి వస్తే, ఇది నేను ఏదో ఫుల్ లెంగ్త్ కంప్లీట్, ఏదో పెద్ద హారంలాగా ఏం చేయలేదండి, మీడియం లెంగ్త్ అని చెప్తున్నాను. ఒక 18 ఇంచెస్ చేయటం జరిగింది. బ్యాక్ చైన్ ఎక్స్ట్రా లెంగ్త్ ఉంది. సో మొత్తం కలిపి ఒక 70-75 గ్రామ్స్లో మనం ఫినిష్ చేయటం జరిగిందండి. నన్ను నమ్మండి, డైమండ్ ఫినిష్కి ఏ కాంపిటీషన్ ఇచ్చేలాగా ఎమరల్డ్స్ వాడటంతో ఆ ఫినిష్ వచ్చేసిందండి, ఆ లుక్ వచ్చేసింది. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ సెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. అలాగే మీకు స్టడ్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్టడ్స్ ఏవైతే ఉన్నాయో 5 రూపీస్ కాయిన్ సైజ్ ఆల్మోస్ట్. ఇందులో స్పెషల్ ఏంటంటేనండి, మామూలుగా సింగిల్ స్టోన్స్ తీసుకుని ఒక 7 స్టోన్స్ 9 స్టోన్స్ తీసుకుని ఇలాంటి దుద్దులు చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదండి. ఇది చూసారా, 1 2 3 4 5 6 7 స్టోన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో. అర్థమైందా అండి మీకు? 7 ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ప్రతి ఫ్లవర్లోనూ 7 స్టోన్స్ ఉన్నాయి. ఆ విధంగా చక్కగా డైమండ్ ఫినిష్ అండి కంప్లీట్గా.
బ్రాండెడ్ సీజర్స్ వాడాం. ఆ చక్కటి ఆ డైమండ్ ఫినిష్ ఇవ్వడానికి చేసే ఇటాలియన్ రోడియం ఫినిష్ చేసాం. దాంతో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. ఒక 15 గ్రాములు పెద్ద సైజ్ అండి. మీకు తెలుస్తుంది కదా, 7 స్టోన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్క దుద్దులో. సో అవి ఏ సైజు ఉంటాయో నేను చెప్పక్కర్లేదు. చూసారా, చక్కటి మంచి సైజు వచ్చిందండి. అలాగే ఇంకా ఈ ఎమరల్డ్ సెట్ అయితే స్పెషల్గా చెప్పాలండి, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. మీ కామెంట్స్ రూపంలో మీకు ఎలా నచ్చింది సెట్ తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.